నేను విద్యాసాగర్ మైలిపల్లి. మన కాకినాడ మన ఇల్లు అని భావించే ఒక పౌరుడిగా కాకినాడ భవిష్యత్తు కోసం ఒక ఆలోచనతో, ఒక మిషన్తో ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఆ మిషన్ పేరు గ్రీన్ కాకినాడ. మరి ప్రస్తుతం మన కాకినాడ ఎలా ఉంది? మనం ఒక్కసారి ఆలోచిద్దాం. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న నగరంగా, పచ్చదనం తగ్గిపోతున్న నగరంగా, నీటి కొరత పెరుగుతున్న నగరంగా, అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతున్న నగరంగా మన కాకినాడ నగరం ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే 10 సంవత్సరాల్లో ఇంకెలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. మన చిన్నప్పుడు మన కాకినాడలో వేసవి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? భారత వాతావరణ శాఖ గణాంకాలను చూస్తే కాకినాడలో వేసవి 40 డిగ్రీలు దాటే ఉష్ణోగ్రతలు నమోదవడం కొత్త విషయం కాదు. ఉదాహరణకు 2015 మే నెలలోనే కాకినాడలో 46.7 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యింది. 2026లో కూడా కాకినాడ జిల్లాకు హీట్ వేవ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే సమస్య కేవలం ఉష్ణోగ్రత మాత్రమే కాదు. మన నగరంలో పెరుగుతున్న కాంక్రీట్ నిర్మాణాలు, తగ్గుతున్న పచ్చదనం, తగ్గుతున్న ఓపెన్ స్పేస్లు మరియు నీటి వనరులపై పెరుగుతున్న ఒత్తిడి, విపరీతంగా పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇవన్నీ కలిసి మన నగరాన్ని మరింత వేడిగా చేయగలవు. అందుకే మనం ఒక ప్రశ్న అడగాలి. మరో 10 సంవత్సరాల తర్వాత మనము, మన పిల్లలు ఎలాంటి కాకినాడలో జీవించాలి? మరింత వేడిగా మారుతున్న కాకినాడలోనా, లేక మరింత పచ్చగా, చల్లగా, ఆరోగ్యంగా మారుతున్న ప్లాస్టిక్ ఫ్రీ కాకినాడలోనా? అందుకే మనం మన కాకినాడను గ్రీన్ అండ్ సస్టైనబుల్ కాకినాడగా మార్చాలి. ఇది ఒక్కరి బాధ్యత కాదు, మనందరి బాధ్యత. ఇదే మన మిషన్ గ్రీన్ కాకినాడ. మన కాకినాడ భవిష్యత్తు గురించి మనందరం కలిసి ఆలోచించే ఒక ప్రయాణం.